ఆంధ్రప్రదేశ్లో 2024 ఏప్రిల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుట ఎగిరేసేలా ఉన్నట్లు యూనివర్సల్ న్యూస్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికీ ప్రకటించిన జనసేన టీడీపీ అలయన్స్ 99 స్థానాల్లో కేవలం టీడీపీకే 70 స్థానాలు దక్కనున్నాయి. జనసేనకు 20 స్థానాలు కేటాయించినప్పటికీ కేవలం 5 స్థానాలను మాత్రమే టీడీపీ ఓడిపోతుంది. ఇంకా 76 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి ముందే టీడీపీ విజయతరానికి మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే 70 సీట్లు చేరే అవకాశం ఖాయంగా కనిపించడంతో 18 సీట్లు రావడం అనేది నల్లేరు మీద నడక మాత్రమే అనేలా ఉంది టీడీపీ పరిస్థితి. అయితే మనం నియోజకవర్గాల వైద్యుగా జిల్లాల వైద్యుగా చూసినట్టయితే ఎవరు ఎక్కడ గెలుస్తున్నారు అనేది చూసినట్టయితే ఈ కింది విధంగా ఉంది. శ్రీకాకుళంలో చూసినట్టయితే 3 స్థానాలు వస్తున్నాయి. ఒకటి బెందాలం అశోక్ ఇచ్చాపురం నుంచి గెలవబోతున్నారు. 2 కింజారపు అచ్చెన్నాయుడు, ఈయన టెక్కల నుంచి గెలవబోతున్నారు. 3 కూన రవికుమార్, ఈయన ఆంధ్రాల వలస నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా 2 విజయనగరం జిల్లాలో చూసినట్టయితే ఇక్కడ కూడా 3 సీట్లు పొందే అవకాశం కనిపిస్తుంది. కొండ్రు మురళీమోహన్ రాజా ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిపొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్వీఎస్కేకే రంగారావు, బేబీ నాయన, తర్వాత పూసపాటి విజయలక్ష్మి విజయనగరం నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి చూసినట్టయితే 2 స్థానాలు దక్కించుకున్నారు. ఒకటి తోయక జగదీశ్వరి కురుపాం నుంచి, తర్వాత గుమ్మడి సంధ్యారాణి సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి, ఆ తర్వాత అల్లూరు జిల్లా నుంచి ఒక స్థానాన్ని సియాటి దొన్నుదొర అరకులోయ నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో చూసినట్టయితే సీట్లు గెలవబోతున్నారు. ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ తూర్పు నుంచి గెలవబోతున్నారు. పీజీవీఆర్ నాయుడు కన్నబాబు అంటారు, ఈయన విశాఖ పశ్చిమ నుంచి కూడా ఈయన గెలవబోతున్నాడు. ఆయనకు ప్రయారిటీ ఎలా ఉంది. తర్వాత అనకాపల్లిలో కూడా చూసినట్టయితే 2 నియోజకవర్గాలు ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది. వంగలపూడి అనిత, ఈమె పాయక్కరావుపేట ఎస్టీ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఈయన నర్సీపట్నం నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో చూసినట్టయితే 2 నియోజకవర్గాలు గెలవబోతున్నారు. ఒకటి యనమల దివ్య తుని నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా చూసినట్టయితే ఇక్కడ 3 స్థానాలు గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. సరిపల్లె రాజేష్ కుమార్ పి గన్నవరం నుంచి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ గెలుపొందుతున్నారు. అదేవిధంగా బండారు సత్యానందరావు, ఈయన కొత్తపేట నియోజకవర్గం నుంచి గెలుపొందనున్నారు. అదేవిధంగా 3 వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి నుంచి చూసినట్టయితే 2 నియోజకవర్గాలు గెలుపొందుతున్నారు. ఒకటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి, అదేవిధంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి చూసినట్టయితే 3 నియోజకవర్గాలు గెలవబోతున్నాయి. ఇక్కడ పితాని సత్యనారాయణ ఆచంట ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. మాజీ మంత్రి కూడా అయిన నిమ్మల రామానాయుడు, ఇలా పాలకొల్లు నుంచి గెలవబోతున్నారు. ఈయన చాలాసార్లు ఇప్పటికే ఇక్కడ గెలిచారు, చాలా మంచి పేరుంది. తర్వాత మంతెన రామరాజు, ఈయన ఉండి నుంచి ఈసారి గెలవబోతున్నారు. అదేవిధంగా ఏలూరు నుంచి చూసినట్టయితే 2 గెలవబోతున్నారు. ఇక్కడ బడేటి రాధాకృష్ణయ్య, ఈయన అలియాస్ చంటి అంటారు. అదేవిధంగా ఇక్కడ కొలుసు పార్థసారథి న్యూజివీడు నుంచి ఈ మధ్యకాలంలో టీడీపీలో జాయిన్ కావడం ఉంది. ఆయన జాయిన్ కావడానికి ముందే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నెంబర్లో ప్రకటించడం జరిగింది. సో ఈయనకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఈయన కూడా గెలవబోతున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాని చూసినట్టయితే ఇక్కడ 4 స్థానాలు గెలవబోతున్నారు. ఒకటి యార్లగడ్డ వెంకటరావు గన్నవరం నుంచి గెలవబోతున్నాడు. అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్ పెడన్ నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర గెలవబోతున్నాడు. అదే పామర్ నుంచి గెలవబోతున్నట్టయితే వర్ణ కుమార్ రాజు, ఈయన పామర్ నుంచి గెలవబోతున్నాడు. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి చూసినట్టయితే 5 స్థానాలు గెలవబోతున్నారు. ఒకటి కొలికపూడి శ్రీనివాసరావు, ఈయన తిరువూరు నుంచి గెలవబోతున్నాడు. తర్వాత బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ మధ్య నుంచి గెలవబోతున్నాడు. అదేవిధంగా గద్దె రామ్మోహన్రావు విజయవాడ తూర్పు నుంచి, అదే తంగిరాల సౌమ్య నందిగామ నుంచి, శ్రీరామ్ తాతయ్య జగ్గేపేట నుంచి గెలవబోతున్నారు. ఇక పోయినట్టయితే గుంటూరు జిల్లాలో చూసినట్టయితే ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. అది తెనాలి శ్రవణ్ కుమార్ తాడికొండ ఎస్సీ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ గెలవబోతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ మంగళగిరి నుంచి ఈసారి గెలవబోతున్నారు. నెక్స్ట్ 3 ధూళిపాల నరేంద్ర కుమార్, ఈయన పొన్నూరు నుంచి గెలవబోతున్నారు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక
గట్టి పట్టున్న వ్యక్తి. బాపట్ల జిల్లాను చూసినట్లయితే ఇక్కడ 5 స్థానాలని టీడీపీ గెలవబోతుంది. ఒకటి నర్కా ఆనందబాబు ఏమూరు నుంచి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. అనగాని సత్యప్రసాద్ రేపల్ల నుంచి గెలవబోతున్నారు. వేగేష్న నరేంద్ర కుమార్ బాపట్ల నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు గెలవబోతున్నారు. తర్వాత 5వ వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి గెలవబోతున్నారు. తర్వాత పల్నాడులో చూసినట్టయితే 2 నియోజకవర్గాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఒకటి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, అదేవిధంగా జీవీజీ అంజనేయులు వెనుకొండ నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చూసినట్టయితే 3 సీట్లు ఇక్కడ ఇప్పటికే వస్తున్నాయి. అవి ఒకటి దామచర్ల జనార్దన్ రావు, ఈయన ఒంగోలు నుంచి గెలుపొందబోతున్నారు. తర్వాత రెండోది కోల బాల వీరాంజనేయ స్వామి, ఈయన కొండపి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలుపొందబోతున్నారు. అదేవిధంగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా పొట్టి శ్రీరామ్ జిల్లా నుంచి 3 నియోజకవర్గాల్లో గెలుపొందడం జరుగుతుంది టీడీపీ. ఒకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి, అదే కాకర్ల సురేష్ ఈయన ఉదయగిరి నుంచి, పొంగు నారాయణ నెల్లూరు నుంచి గెలవబోతున్నాడు. అదేవిధంగా తిరుపతిని చూసినట్టయితే 2 నియోజకవర్గాలు ఇక్కడ గెలవబోతున్నాయి. ఒకటి పాషన్ సునీల్ కుమార్ గూడూరు నుంచి, నెలవేల విజయ సూళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ 1 నుంచి ఒక సీటు వస్తుంది. పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి కొడుకు ప్రకటించిన ప్రకారం పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి గెలవబోతున్నారు. అదే అన్నమయ్య జిల్లా నుంచి ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది, ఇక్కడ ఏమీ సీటు వచ్చే అవకాశాలు లేవు. పోతే నంద్యాలలో చూసినట్టయితే నంద్యాలలో 4 సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం నుంచి, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి, ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి, అదేవిధంగా కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి దోర్ నుంచి గెలవబోతున్నారు. ఇకపోతే కర్నూలు చూసినట్టయితే కర్నూలులో 3 సీట్లు గెలవబోతున్నారు. ఒకటి గౌరు చరితారెడ్డి పాణ్యం నుంచి గెలవబోతున్నారు, గౌరు శ్యాంబాబు, తర్వాత బొగ్గుల దస్తగిరి కోడమూరు నుంచి, తర్వాత అనంతపురం నుంచి 5 సీట్లు గెలవబోతున్నారు. ఒకటి కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి, పయ్యవల కేశవ్ ఉరవకొండ నుంచి, జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి, బండారు శ్రావ్యశ్రీ సింగనమల నుంచి, పరిటాల సునీత రాప్తాడ్ నుంచి గెలవబోతున్నారు. నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లాని చూసినట్టయితే ఒక సీటు బాలకృష్ణ హిందూపురం నుంచి గెలవబోతున్నారు. ఇకపోతే చిత్తూరులో 3 సీట్లు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి గాలి భానుప్రకాష్ నగరి, ఈయన రోజా మీద గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ అమర్నాథన్ రెడ్డి ఈయన పలమనేరు నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి ఈసారి గెలవబోతున్నారు.